థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని స్తుతిస్తూ చిన్న ప్రార్థన చెయ్యాలని చెప్పు అన్నాడు. బాలుడు లూసీ వద్దకు వచ్చి ఆ వర్తమానం అందించి వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత బాలుడు ఆ ఎండిన స్థలానికి తిరిగి వచ్చాడు. ఆశ్చర్యపోయాడు. అక్కడ బీటలు వారిన నేలపై చిన్న నీటి కాలువ ప్రవహిస్తుంది. మొక్కలు చిగురించి పెరిగి పండ్లు కాస్తున్నాయి. లూసియా ఆనందంతో పాటలు పాడుకుంటూ పండ్లు కోసుకుంటుంది. ఆ బాలుడు వెనక్కి వెళ్లి దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, ఏం జరిగింది? నిజానికి ఆఖరి రోజు వరకు ఆమెకు కష్టాలుంటాయని చెప్పావు కదా అన్నాడు. అవును, చెప్పాను. కానీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించింది కదా. ఆమె పడిపోయినప్పుడు థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంది. నొప్పి వచ్చినప్పుడు మరలా థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పింది. ప్రార్థనా స్తుతి ఆమె హృదయాన్ని మార్చివేశాయి. కృతజ్ఞతాస్థుతి అనేది బాధల నుండి ఉపశమనమిచ్చే చక్కని శక్తివంతమైన ఔషధం. ప్రపంచంలో దానికి సాటి అయినది మరొకటి లేదు. కొంతకాలానికే ఆమె తన జీవిత గమన